జై ఆయుర్వేదం. ఈరోజు ఆయుర్వేద కార్యక్రమంలో అతిగా మూత్రం వస్తే, అతిమూత్రం అంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళవలసి వస్తూ ఉంటే ఆ అతిమూత్ర వ్యాధిని ఎలా తగ్గించుకోవాలో మన ఆయుర్వేద అనుభవంలో తెలిసిన విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అతిమూత్రానికి ఇది పల్లేరు చూర్ణం, పల్లేరు కాయల చూర్ణం. అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్లో పల్లేరు చూర్ణం దొరుకుతుంది. ఇలా ప్యాకెట్ దొరుకుతుంది. ఏ కంపెనీ అయినా పర్వాలేదు. ఒక 100 గ్రాములు పల్లేరు కాయల చూర్ణం, అలాగే 100 గ్రాములు నేరేడు చూర్ణం, నేరేడు గింజల చూర్ణం 100 గ్రాములు. ఈ రెండు కూడా అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, చిన్న పెద్ద ఏ కంపెనీ అయినా ఆయుర్వేద చూర్ణాల షాపులో దొరుకుతుంది. 100 గ్రాములు పల్లేరుగాయల చూర్ణం, 100 గ్రాములు నేరేడు గింజల చూర్ణం రెండు తెచ్చి ఒక ప్లేట్లో పోసి రెండు కలిపి బాగా ఒక డబ్బాలో నిల్వ చేసుకొని కప్పు నీళ్ళల్లో 1 చెంచా పొడి వేసి అరకప్పు అయ్యే వరకు మరగబెట్టి వడబోసి చల్లారిన తరువాత ఉదయం పరగడుపున రాత్రి భోజనానికి 1 గంట ముందు 2 పూటల తాగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న అతిమూత్ర వ్యాధి అయినా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే బ్లాడర్లో వాపు తగ్గుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటే కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి. మూత్రంలో మంట కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అనుభవపూర్వకమైన వైద్యం. నాకు తెలిసి నా అనుభవంలో 25 సంవత్సరాల్లో చాలామందికి చెప్పిన చాలామంది గొప్ప మార్పు. కాళ్ళవాపులు కూడా తగ్గిపోతాయి, పూర్తిగా కాళ్ళవాపులు కూడా తగ్గుతాయి. ఈ యొక్క ఆయుర్వేద చిట్కాని అనుసరించి ఆచరించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ జై ఆయుర్వేదం. మన ఈ జై ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి. 25 సంవత్సరాల అనుభవంలో ఈ ఆయుర్వేద సేవ చేస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల నుంచి కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఆయుర్వేద చిట్కాలు పంచుతూ వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేస్తూ నా జీవనం గడుపుతున్నాను. ఇలాగే మీ సహకారంతో వీటిని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఆయుర్వేదాన్ని కాపాడుకుందాం. మన దేశీయ వైద్యమైన ఆయుర్వేదాన్ని కాపాడుకొని మన ఆరోగ్యాలందరి బాగు చేసుకుందాం. ఈ యొక్క ఆయుర్వేద సేవా కార్యక్రమాల్లో విరివిగా మీరు కూడా పాల్గొంటూ మీ గ్రామాల్లో ఎవరైనా ఆయుర్వేద వైద్యులు పాతకాలం నుంచి వైద్యం చేస్తూ ఉంటే మనకి తెలియపరచగలరు. వాళ్ళు చేసి ఏమేం చేస్తున్నారు, ఏ సమస్యలకి వైద్యం చేస్తున్నారని తెలపగలరు. ఇంత గొప్ప వైద్య విధానాన్ని మన భారతీయ మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు తపశక్తితో తెలుసుకొని మనకు అందించారు. ఈ పరంపరని ఇలాగే కొనసాగిస్తూ ప్రపంచంలోనే గొప్పగా మన ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత, అవసరం మనందరిపైన ఉంది. కాబట్టి మన వైద్యాన్ని మనం కాపాడుకుందాం. ముందు తరాలకు ఈ వైద్య విధానాన్ని అందిద్దాం. జై ఆయుర్వేదం. జై జై ఆయుర్వేదం.